సార్ అమిత్ షా గారు మొన్న హైదరాబాద్కి వచ్చి పెరేడ్ గ్రౌండ్స్లో ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి విషయాలు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. ఏదైతే 6వ తేదీ తర్వాత రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీ యొక్క హైకమాండ్ వదిలేస్తుంది, మీరు వారు చెప్పినట్టు మీరు ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఆయన మా ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓటో 2 సీట్లు తెలంగాణలో గెలిపించుకోవాలనే ప్రయత్నం మీద తాపత్రయపడుతున్నాడు. అంతకుమించి అమిత్ షా గారి నుంచి ఏం ఆశిస్తాం? ఎన్నికల సమయంలో ఇది ఎన్నికల సమయము, సంక్రాంతి పండుగ ముందు గంగిరెద్దుల వ్యవహారము, వస్తుంటారు పోతుంటారు అంటుంటారు. వీటన్నిటిని కూడా మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీరు గాడిద గుడ్డు అనే ప్రచారాన్ని బాగా సీరియస్ గా తీసుకున్నారు. అసలు గాడిద గుడ్డే పెట్టదు, గాడిద గుడ్డు అనే ప్రస్తావన తీసుకుని కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మార్చుకొని గాడిద గుడ్డు ఏమైనా పెట్టారేమో ఒకసారి రేవంత్ రెడ్డిని అడగమని చెప్తున్నారు. అడిగినావు కదా, సంతోషం. అందుకే ఎందుకు గాడిద గుడ్డు ప్రచారం? గాడిద గుడ్డే పెట్టదు అంటే బీజేపీ కూడా ఇయ్యలేదని దాని అర్థము కిషన్ రెడ్డి గారికి అర్థమైందో కాలేదో చారి గారు మీరు మళ్ళీ పోయి చెప్పండి. గాడిద గుడ్డు పెట్టదు అంటే గాడిద గుడ్డు పెట్టంది ఎంత నిజమో బీజేపీ తెలంగాణకి ఏమన్నా ఇచ్చిందంటే కూడా గంతే నిజము. అంటే తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, తెలంగాణకి ఏమీ ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలనేదే మా ప్రశ్న. 10,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు కిషన్ రెడ్డి. తెలంగాణ 10 లక్షల కోట్లు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అందుకే నేను తీసుకొని రాలే. ₹1 రాష్ట్రం నుంచి పన్ను పోతే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉదాహరణ ₹1 పన్ను కేంద్రానికి చెల్లిస్తే అందులో 43 పైసలే మనకి ఇస్తున్నారు. అదే బీహార్ నుంచి ₹1 చెల్లిస్తే ₹7.06 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ₹6 ఇస్తున్నారు. అంటే ఈ వివక్ష, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాల నుంచి వస్తున్న పన్నులో సముచితమైన వాటా ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టము. ఇప్పుడు వారు చెప్తున్న లక్షల కోట్లు, ఆ లక్షల కోట్లు ఎక్కడిచ్చిండు ఏమిచ్చిండో ఇయర్ వైజ్ ఒక శ్వేతపత్రం ఆయనను విడుదల చేయమని ఉండ్రి. జనరల్ స్టేట్మెంటు ఎవరైనా ఇవ్వచ్చు, మేము లక్షల కోట్లు ఇచ్చినాం 10 లక్షలు ఇచ్చినాం అని. ఏ శాఖల ఏ సంవత్సరం ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఏ ప్రాజెక్టుకి ఇచ్చిండ్రో కిషన్ రెడ్డి గారిని నిర్దిష్టమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయమని ఉండ్రి. ఆ శ్వేతపత్రాన్ని ముందల పెట్టుకొని అమరవీరుల స్తూపం ముందు నేను చర్చకు వస్తాను. ఇప్పుడు కంపేర్ చేసుకుందాము. తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కి ఏమి ఇచ్చిండ్రు, రాజస్థాన్కి ఏమి ఇచ్చిండ్రు, లేకపోతే బీహార్కి ఏమి ఇచ్చిండ్రు, ఎందుకు ఈ వివక్ష గల కారణాలేంది? రాజకీయ అవసరాలే ఈ వివక్ష కారణమా, లేకపోతే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క అసమర్థత కారణమా? ఇప్పుడు నిధుల కేటాయింపులో వివక్ష, రాజకీయంగా పదవులు ఇచ్చే దాంట్లో వివక్ష. తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 42 మంది లోక్సభ ఎంపీలు ఉంటే ఒక కేంద్ర మంత్రి ఇచ్చిండ్రు. 26 మంది ఎంపీలు ఉండే గుజరాత్కి 7 ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కు 12 ఇచ్చిండ్రు. కర్ణాటకలో 28 మంది ఎంపీలు ఉంటే బీజేపీలో 25 మంది గెలిచారు. ఒకే ఒక్క క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఇచ్చారు. ప్రాధాన్యత లేని క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ ఇచ్చిండ్రు. హోమ్ కానీ, డిఫెన్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ కానీ, కామర్స్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ, దేశంలో ప్రాధాన్యతతో కూడుకున్న మంత్రులు అన్ని పదవులు వాళ్ళే తీసుకురు. రాష్ట్రపతి వాళ్ళే తీసుకురు, ఉపరాష్ట్రపతి వాళ్ళే తీసుకున్నారు, లోక్సభ చైర్మన్ వాళ్ళే, మన స్పీకర్ పోస్ట్ వాళ్ళే తీసుకున్నారు. అంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉండే ప్రాంతాన్ని 130 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి 70 ఏళ్లలో ఎప్పుడు జరగనంత అన్యాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోవాలి. వెంకయ్య నాయుడు గారు కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగితే అతను ఉపరాష్ట్ర పదవి నుంచి అమర్యాదగా అతన్ని తొలగించి మళ్ళీ వెనక్కి పంపించిండ్రు. మీ పార్టీ నాయకులకే ఇవ్వమని అడుగుతున్నాం మేము. మా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే కమ్యూనిస్టులకి ఇవ్వండి అంటలేం. మీ సొంత పార్టీలో ఎదిగొచ్చిన నాయకులకు కూడా మీరు పదవులు ఇవ్వకుండా, గౌరవించకుండా, వాళ్ళని తొలగించుకుంటూ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా అక్కడనే తీసుకున్నారు. ఇంకేం మిగిలింది?